అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండంగానే 50 అట్లాగే 59 ఏళ్ళు లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు. నెల నెల 1500 వేస్తారన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఉచిత బస్సు ఏమైపోయింది? ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఉచిత బస్సు అని ఎవడు చెప్పాడు? ఏ బుద్ధున్నాడు చెప్పాడు? ఎవడు చెప్తాడు? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు? ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. వత్తాసు చంద్రబాబు నాయుడికి. కూటమి ప్రభుత్వం కదా. కూటమి అంటే ఇటు విషపు కూటమి. ఇది ఎన్నికల ముందేమో కాళ్ళ ఏళ్ళ పడతారు, ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద ఎక్కు తొక్కేటువంటి పరిస్థితి ప్రజలు లేడు. పిల్లల చదువుల గురించి పట్టించుకున్నవాడు లేడు. కాలేజీ ఫీజులు కడతలేదు. తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరీ కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పిల్లల పేద విద్యార్థులు అందరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని. ఈ ప్రభుత్వం కట్టదోసి వస్తాం, మాకు అనవసరం, ఆడు కడితే అప్పుడు మేము వేస్తాం లేవయా అని చెప్పి దబాయించే పరిస్థితి. పరీక్షలు రాయనివ్వట్లేదు. మెస్ ఛార్జీలు ఏది మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు. ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాందీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి, అరే ఇవాళ 2025 సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి, అంటే వాళ్ళకి ఉప్పు, పప్పు, బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించే దిక్కు లేకపోవటం అనేది ఎంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని, అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని, పేదల్ని, వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని